విశాఖ జిల్లా ఉత్తర బంగాళాఖాతంలో రెమాల్ తుఫాను కొనసాగుతోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ బలపడుతోంది. తీవ్ర తుఫానుగా మారి ఇవాళ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ తీరానికి ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది ఐఎండీ. తీరం దాటే సమయంలో 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీనున్నాయి. మొత్తానికి ఏపీ తీరానికి తుఫాను ముప్పు తొలగిపోయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక విశాఖ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చిట్టుబాబు సిద్ధంగా ఉన్నారు. చిట్టుబాబు. ఎస్ బలరాం, బంగాళాఖాతంలో రెమాన్ తుఫాను తీవ్ర తుఫానుగా కొనసాగుతుంది. ఈ తీవ్ర తుఫాను గంటకు మరింత బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రి తీవ్ర తుఫానుగానే తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తీరం దాటేటువంటి సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్లు, గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయి. కాబట్టి అక్కడ మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రెమాన్ తుఫాను ప్రభావం అనేది ఏపీకి అంతగా ఉండదంటూ కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావంతో మాత్రమే ఏపీలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఈ రెమాల్ తుఫాను ఉందో గంటకు 7 కిలోమీటర్ల దూరం, 7 కిలోమీటర్లు మరింత బలపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్కు దక్షిణంగా 260 కిలోమీటర్లు, ఇక వెస్ట్ బెంగాల్కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర దిశగా పయనిస్తూ కూడా మరింత బలపడుతున్నటువంటి పరిస్థితి. ఇక పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఆ తీరంలో ఉన్నటువంటి కెరటాలు కూడా ఒత్తిన ఎగిసిపడుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్తో పాటుగా ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. ఇక ఈ తుఫాను నుంచి ముప్పును ఏదైతే ఎలాంటి నష్టం జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వాలతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఈరోజు అర్ధరాత్రికి బంగ్లాదేశ్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటుతుందని కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా తీరం దాటేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం కూడా బలమైనటువంటి ఈదురు గాలులు వీయడమే కాకుండా పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అక్కడ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యి, ముఖ్యంగా గంటకు 135 కిలోమీటర్లు కూడా అప్పుడప్పుడు తీవ్రమైనటువంటి గాలులు వస్తాయి. కాబట్టి అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఐఎండీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక ఉత్తర ఒడిశాతో పాటుగా వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకు కూడా చేపల వేటకు వెళ్లకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే తెలంగాణ మీదుగా ఒక ఆవర్తనం కొనసాగుతుంది. మరొక వైపు కేరళ పరిసర ప్రాంతాలపై మరొక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఇక పశ్చిమ దిశ నుంచి ఏపీ వైపు కూడా గాలులు వేస్తున్నాయి. వీటి ప్రభావంతోనే ఏపీలో పలు చోట్ల చదురుమర వర్షాలు కురుస్తాయని, 1-2 చోట భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ ఇప్పటికే స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయిలో పొడి వాతావరణం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెమాన్ తుఫాన్ అనేది ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా కొనసాగుతుంది. గంటకు 7 కిలోమీటర్ల దూరంతో ప్రయాణం చేస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి సమయంలో తీరం దాటేటువంటి సమయంలో అక్కడ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో అల్లకల్లోలంగా మారుతుందంటూ అక్కడ ప్రభుత్వాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యి తీరం దాటేటువంటి సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయంటూ కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ చిట్టుబాబు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తుఫాను బలపడింది. దీంతో సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తూ రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. రహదారిపై దూసుకొస్తున్న అలలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీచ్ రోడ్డు రాకపోకలపై అధికారులు దృష్టి సారించారు. ఉప్పాడ, సుబ్బంపేట, ఎస్పీజీఎల్ శివారు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. కొనపాపపేట, మాయపట్నం గ్రామాలను సైతం రాకాసి అలలు టచ్ చేస్తున్నాయి.